హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీ ప్రసాద్. ఈ వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నేను చేసుకున్న పనులన్నీ మీకు చూపిస్తూ పండుగ రోజు కూడా ఏ విధంగా చేశాననేది అయితే చూపిస్తాను. అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందు రోజు ఉదయాన్నే లేచిన తర్వాత నా డైలీ రొటీన్ అంతా పూర్తయిపోయి పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళి మా వారు కూడా బయటికి వెళ్ళిన తర్వాత తలస్నానం అయితే చేసి ముందుగా బియ్యాన్ని అయితే కడిగి ఆరబెట్టానండి. పండగ రోజు వరిపిండి కావాలి కాబట్టి ముందుగానే మిక్సీ పట్టి పిండి అయితే జల్లించి ఆరబెట్టుకుని రెడీ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు నాకు చాలా పనులున్నాయండి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి 11 గంటల వరకు చేస్తేనే కానీ పనులన్నీ పూర్తి కాలేదు. ముందుగా గచ్చులన్నీ కడిగేశాను. ముగ్గు అయితే పోయించుకున్నానండి. అందులోకి వరిపిండి అయితే ఎండబెట్టి కలుపుతున్నాను. ఇలా కలిపితే ముగ్గు అందంగా వస్తుంది, తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు పూజా సామాన్లన్నీ తోమాను. ఇప్పుడైతే ఇంకా నాకు డైలీ వాడిన గిన్నెలన్నీ తోముకోవాలి. ఈ రోజు మొత్తం ఒక్కొక్కటిగా చేస్తేనే కానీ పనులన్నీ పూర్తి కాలేదు. ఇక నా పనులన్నీ చేసుకుంటేనే ఈవినింగ్ టైం అయితే అయిపోయిందండి. సాయంత్రం అవగానే మామిడాకుల కోసైతే పక్కన పెట్టాను. మా వారు నైట్కి వచ్చిన తర్వాత అయితే గుమ్మానికి కడతారు. గుమ్మాలన్నిటికీ కూడా పసుపు కుంకుమలు అయితే పెట్టేశాను. ఇక గోరింతాకు పెట్టుకున్న తర్వాత గాజులు అయితే మార్చుకుంటున్నానండి. రేపైతే శుక్రవారం కాబట్టి పాత గాజులు తీయకూడదు కదా, అందుకే మార్చేసుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్నటువంటి సానకి ఈ పాలకరకి కూడా పసుపు కుంకుమలు అయితే పెట్టేశానండి. సాన అనేది గౌరీదేవితో సమానం కదా. ఈ విధంగా అన్ని పనులు చేస్తే ఆ రోజైతే పూర్తయిందండి. ఇది మరుసటి రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయాన్నే మీకైతే ఈ వ్లాగ్ చూపిస్తున్నాను. అప్పటికే నేను తెల్లవారుజామున 4:30కే నిద్ర లేచాను. అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాతనే వీడియో తీసానండి. ఎందుకంటే చీకట్లో నాకు వెనక వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నేను పనులన్నీ చేసుకున్న తర్వాత అయితే తీస్తున్నాను. మీరు చూసే టైం అయితే 6:30 అయ్యిందండి. ఉదయాన్నే మా ఇల్లు అయితే ఇలా పసుపు కుంకుమలతో, ముగ్గులతో, మామిడాకులతో ఎంత కలకలలాడుతూ ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. మాకు ఉదయాన్నే 6 గంటలకే నీళ్ళు అయితే వచ్చేస్తాయండి. అవి వెంటనే పట్టుకోవాలి. మాకు కరెంటు కూడా సరిగ్గా ఉండదు కాబట్టి ముందు నీళ్లు పని అయితే చూసుకుంటాను. ఇక నీళ్ళు అయితే అన్నిటి నిండా నింపేశానండి. మీకు ఒక్కసారి మా ఇల్లంతా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు కానీ మా వారు కానీ లేవలేదు. ఈ విధంగా ఉదయం 6:30 అయ్యేసరికల్లా నా పనులన్నీ పూర్తయ్యాయండి. ఇప్పుడైతే నేను తలస్నానం చేసి వచ్చి పూజకు సంబంధించిన పనులన్నీ స్టార్ట్ చేస్తాను. ముందుగా అయితే రాత్రి నానబెట్టినటువంటి మినపప్పునైతే రుబ్బేస్తానండి. ఇక కరెంటు పోయినా సరే ఇబ్బంది ఉండదు. పండగ రోజు ఉదయాన్నే ముగ్గులేసిన తర్వాత చూస్తే మబ్బైతే పట్టేసిందండి. వర్షం వస్తుందేమో అనిపించింది. అయ్యో ఈ ముగ్గులన్నీ పోతాయే అనుకున్నాను. కానీ చిన్న చినుకులు పడైతే ఆగిపోయిందండి. చూస్తున్నారా, చల్లని గాలి వీస్తూ మబ్బైతే చాలా నల్లగా కమ్మేసింది. ఈ మొగ్గలన్నీ కూడా మా పక్కింటి వాళ్ళని అడిగి నిన్న సాయంత్రమే తెచ్చుకుని అలా నీటిలో వేసుకుని అయితే ఉంచుకున్నానండి. వాళ్ళైతే నాకు అడగంగానే అన్ని పువ్వులైతే ఇచ్చారు. నాకు ఈ వాకిట్లో ముగ్గులేయడానికే చాలా టైం అయితే పట్టేస్తుందండి. 2 గేట్ల ముందు కూడా వేయాలి. ఇంకా పెద్ద ముగ్గులే వేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోది, ముగ్గు కాడే ఉండిపోతుందని నేనైతే చిన్న చిన్నగా వేసి ఆపేసానండి. పండగ ముందు రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వేళ వరకు పనులన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తెల్లవారేసరికి అయితే మా ఇంటికి పండగ కళ వచ్చినట్టు అనిపించిందండి. ఒక్కసారిగా ఇవన్నీ చూసుకునేసరికి నేను పడిన కష్టమంతా మర్చిపోయాను. ఇక ఇప్పుడైతే తలస్నానం చేసి వచ్చి ముందుగా అయితే గారెలకి, బూర్లకి పిండిని అయితే రెడీ పెట్టేసుకున్నాను. ముందుగా అయితే కుక్కర్ మీద పచ్చిశనగ పప్పుని అయితే ఉడికించేశాను. అది ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడైతే నేను వెళ్ళి దేవుడి మందిరంలో పూజ అయితే చేసుకోవాలి. ముందుగా తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసి తర్వాత దేవుడి మందిరంలో పూజ ముగించుకున్న తర్వాత అమ్మవారి పూజ కోసం అయితే ప్రసాదాలన్నీ రెడీ చేసుకుంటాను. ఆ తర్వాత మొత్తం అంతా అమ్మవారి దగ్గర అంతా సర్దుకొని మళ్ళీ నేను రెడీ అయితే వరలక్ష్మి వ్రత పూజనైతే ప్రారంభిస్తాను ఫ్రెండ్స్. ముందు రోజు దేవుడి ఫోటోలన్నీ శుభ్రపరచుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను. ఇప్పుడైతే ఉన్న ఫోటోలన్నిటికీ కూడా పువ్వులన్నిటిని అలంకరించి ఇక పంచోపచారములతో నా పూజను అయితే పూర్తి చేసుకొని మళ్ళీ వంటగదిలోకి అయితే వెళ్ళి అమ్మవారి ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశానండి. ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అంటే నాకు చాలా ఇష్టమండి. నా పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను అమ్మవారి ఈ వ్రతాన్ని అయితే జరుపుకుంటున్నాను. మేము రెంటకున్నప్పుడు నాకు ఒకటే రూమ్ అండి. అయినా సరే అమ్మవారి పూజనైతే మానకుండా ఆ గదిలోనే వ్రతాన్ని చేసుకునేదాన్ని. నా పెళ్ళైన తర్వాత 9 సంవత్సరాల పాటు ఒకటే గదిలో రెంటకైతే ఉన్నామండి. అమ్మవారి దయ వల్ల ఇల్లు అయితే కట్టుకోగలిగామండి. ఆ మహాలక్ష్మి తల్లి దయ వల్ల ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఉండాలని, అందరూ కూడా సొంతింటి కల నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో అనేది చాలా లెంత్ అయిపోయింది కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో అయితే నా పూజ చేసుకునే విధానం, అదేవిధంగా నేను చేసినటువంటి ప్రసాదాలు, నేను ఇచ్చినటువంటి తాంబూలాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోను కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. అందరూ కూడా నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ ఉంటానండి. బాయ్.